భీమిలి పరిధి మంగమారిపేటలో సివిడ్ సాగు కార్యక్రమాన్ని విశాఖ ఎంపీ భర్త బుధవారం ప్రారంభించారు. దీంతో మత్స్యకార మహిళలు తక్కువ పెట్టుబడితో స్థిరమైన ఆదాయం వస్తుందన్నారు. సివిడ్ అగ్రిట్రేడ్ ఎండీ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ ఉత్పత్తులపై హైదరాబాద్ లో 3 సంవత్సరాలుగా పరిశోధనలు జరుగుతున్నాయని, వీటికి మంచి మార్కెట్ ఉందన్నారు. విశాఖ జిల్లా భీమునిపట్నం జోన్ మంగమారిపేటలో మత్స్యకార మహిళల సాధికారతకు శ్రీకారం. సముద్రపు నాచు ద్వారా మత్స్యకార మహిళలకు చేయూత ముఖ్య అతిథిగా హాజరై సీవీడ్ సాగు ప్రారంభించిన విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎం శ్రీభరత్. లైఫ్ చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో సివిస్ అగ్రి టెక్ ప్రైవేట్ లిమిటెడ్ మత్స్యశాఖ పర్యవేక్షణలో సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిఎంఎఫ్ఆర్ఐ సాంకేతిక సహకారంతో సీవీడ్ సాగు. ఒక రాఫ్ట్ ఒక్కొక్క మహిళ 10 రాఫ్ట్లు కానీ మీరు పట్టగలిగితే 1 కేజీ సీడ్ బాగుంటాయి 3 కేజీలుగా తిరిగి వస్తుంది 45 రోజుల తర్వాత. అంటే మీకు 2 కేజీలు లాభం. అండ్ అక్కడ ఒక్కొక్క రాఫ్ట్లో ఎన్ని కేజీలు పెడతారంటే 60 కేజీలు 60 కేజీలు పెడితే మీకు 120 కేజీలు లాభం వస్తుంది. 120 కేజీలు ఒక్కొక్క కేజీ 40 రూపాయలకి అమ్ముతారు. అంటే 4800. మీరు 10 రాఫ్ట్లు అమ్మితే 50,000. సో ఇది మంచి ఇన్కమ్ అందరికీ. ఇందాక కొందరు మాట్లాడుతూ చెప్పారు, ఇప్పుడు కొన్ని పెడుతున్నాం బాగానే ఉంది, మేము అందరం 10 పెడితే సరిపోతుందా అని. చాలా పెద్ద సముద్రం ఉంది, ప్రాబ్లం లేదు. మీరు కూడా తెలుసుకుంటారు ఎక్కడ పెడితే ఇంకా బాగుంటుంది, ఎక్కడ పెడితే బాగుంటుంది అనేది. మీరు కూడా ఆలోచిస్తూ ఉండండి ప్రతిసారి. ఎందుకంటే ప్రతి 45 రోజులకి మీరు వెళ్ళి తీసుకొస్తారు కాబట్టి ఎక్కడ పెడితే బాగా పెరుగుతుంది, ఏం చేస్తే ఇంకా బాగుంటుంది, మీరు కూడా సొంత ఆలోచన పెట్టండి. వీళ్ళు చెప్తారు, ఇక్కడ ఉండేవారు మీరు కాబట్టి మీరు కూడా మీ ఆలోచన పెడితే అది ఇంకా బాగా నడుస్తుంది.